హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సంతోష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రాఫిట్ మంత్ర. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనము ఒక వీడియో చేశాం కదా. యాక్చువల్గా ఏంటంటే ప్రీవియస్గా బీఆర్కే క్యాండిల్ తెలుగు అని మా బ్రదర్ ఒక కొత్త ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాడు కదా. ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే చేయలేదు, కానీ యాక్చువల్గా ఏంటంటే ఎవరైతే డిమాట్ అకౌంట్స్ కానీ లేదంటే ఎవరైతే పెయిడ్ మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళని ఇందులో జాయిన్ చేద్దామని అనుకున్నాము. కానీ ఏంటంటే ప్రజెంట్ అయితే ఫ్రీ ఆఫ్ యాక్సెస్ అయితే అందరికీ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ 1 వీక్ నుంచి మన యొక్క ఏ ఛానల్ అయితే ఉందో ప్రాఫిట్ మంత్ర అఫీషియల్లోనే క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. బట్ ఏంటి అసలు కాన్సెప్ట్ ఏంటి అని మనం ఆలోచించినట్లయితే బీఆర్కే క్యాండిల్ తెలుగులోని ఇది మన బ్రదర్ ఛానల్ ఇది. సో దీని గురించి మనం చూసినట్లయితే ఇక్కడ మీకు చెప్తున్నాను చూడండి. ఇక్కడ యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే ఇంకో చూడండి, ప్లాన్ ఏంటంటే ఇది మనం స్టార్ట్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మినిమం క్యాపిటల్ అనేది 1 lakh అండి. మినిమం క్యాపిటల్ 1 lakh రూపీస్తో మంత్లీ 1,500 రూపాయలు అంటే తక్కువ టార్గెట్ పెట్టుకుందాం. అంటే 1.5% వస్తే చాలు అని అనుకున్నాము. బట్ మన టార్గెట్ ఏంటంటే 2.5% అండ్ 5%. ఇది ఫస్ట్ టార్గెట్ అండ్ ఇది రెండో టార్గెట్, ఇది మూడో టార్గెట్. అల్టిమేట్గా ఏంటంటే మంత్లీ 5% మినిమం 1 lakh క్యాపిటల్. 5% ఎంత అంటే 5,000 రూపాయలు. 5,000 రూపాయలు. సో మేము ఏమైతే అనుకున్నామంటే 5,000 రూపాయలు మాకు ఏదైతే థర్డ్ టార్గెట్ రీచ్ అవుతుందో అప్పుడు ఆల్మోస్ట్ అందులో 50% అనేది ఎవరికైనా డొనేట్ చేయాలి అని అనుకున్నాం. ఈ విధమైన కాన్సెప్ట్ అయితే ముందుకు వెళ్ళాం. మనం లాస్ట్ 4-5 months నుంచి కూడా ముందుకెళ్ళాం. కానీ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ పర్ మంత్ 6 to 12% అనేది వస్తుందండి. 6 to 12% అనేది పర్ మంత్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఆప్షన్ సెల్లింగ్ అండి. ఆప్షన్ సెల్లింగ్ ఎవరైతే 1 lakh క్యాపిటల్ అయితే ఉంటుందో వాళ్ళు ఆప్షన్ సెల్లింగ్లో అయితే ఎంటర్ అవ్వచ్చు అండి. మినిమం మీకు 6,000 రూపాయల నుంచి మీకు 12,000 రూపాయల వరకు రావడానికైతే అవకాశం ఉంది. ఓకేనా? మరి రిజల్ట్స్ ఎలాగున్నాయి ఏంటి అనేది బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ అయితే మీకు చూపించట్లేదు. మేము లైవ్లో చేసిన రిజల్ట్స్ అనేది మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్సెల్ షీట్ ఆల్రెడీ 1 month ఎక్సెల్ షీట్లో మీకు చూపించడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే మీకు మన యొక్క జెరోడాల్ అయితే మీకు క్లారిటీగా అయితే చెప్తాను. మినిమం 1 lakh ఉండాలండి. మినిమం 1 lakh ఉంటే మీకు ఈజీగా మీకు 6 to 12% అయితే రావడానికి అయితే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ అండి. ఎవరైతే 1 lakh ఉంటుందో వాళ్ళకి ఇది సూటబుల్ అవుతుంది. లేదు మా దగ్గర 1 lakh లేదు, మీ దగ్గర అట్లీస్ట్ ఒక 10 lakhs ఉన్నాయనుకోండి 10 లాట్లు తీసుకోండి. 20 లక్షలు ఉన్నాయనుకోండి 20 లాట్లు చేసుకోండి. మినిమం 1 lakh ఉండాలి. ఎందుకంటే మనకి ప్రతి దాంట్లో మార్జిన్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కాబట్టి నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ ఇలా వేరు ఇండెక్స్లకి డిఫరెంట్ మార్జిన్స్ ఉంటాయి కాబట్టి మినిమం 1 lakh ఉంటే మనము హ్యాండిల్ చేయొచ్చు. మినిమం మీకు 6 to 12% పర్ మంత్ అనేది రావడానికి అవకాశం ఉంది. మీకు ఈవెన్ 6% వచ్చినా సరే పర్ మంత్కి మీకు 72% ఎంతండి? ఇట్స్ నాట్ 72% మీకు రావడానికి అయితే అవకాశం ఉంది. 72% అయితే రావడానికి అవకాశం అయితే ఉంది. ఓకేనా? ఈవెన్ మీకు 5% వచ్చినా సరే మీకు 60% అయితే రావడానికి అయితే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ అండి. ఇక రెండో ప్రోగ్రామ్ ఏంటంటే ఆప్షన్ బయింగ్ అండి. ఇది మీరు 25K 25,000 కానీ లేదంటే 20,000తో కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగా ఏంటి అన్నది మీకు క్లారిటీగా అయితే చెప్తాను. ఫస్ట్ మీకు ఆప్షన్ సెల్లింగ్ గురించి అయితే నేను మాట్లాడుతానండి. ఆప్షన్ సెల్లింగ్ గురించి మనం మాట్లాడినప్పుడు ఇది ఆల్మోస్ట్ మనము ఒక 4 months అయితే మనము కంటిన్యూ చేసామండి. ఇది ఆల్మోస్ట్ 4 months అయితే కంటిన్యూ చేసాము. తర్వాత చాలామంది ఏంటంటే సార్ ఫ్రీ ఛానల్లో ఇవ్వండి అంటే మనం ఫ్రీ ఛానల్లో లాస్ట్ 1 week నుంచి కూడా మనము ట్రై చేస్తున్నాము. ఇక్కడ మీకు లాస్ట్ డే గురించి మాట్లాడతాను. ఇది May 10 కదండి. ఎర్లీ మార్నింగ్ మనము 9:15 నుంచి 10 o'clock మధ్యలో ఒక ఆప్షన్ అనేది సెల్లింగ్ చేస్తామండి. ఈ విధంగా అది లాస్ట్ శుక్రవారం కాబట్టి నిన్న శుక్రవారం కాబట్టి సన్సెట్ చేసాం.
ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మాట్లాడతాను. మీరు చూడండి, మండే అయితే మనం మిడ్ క్యాప్ చేస్తామండి, మిడ్ క్యాప్ నిఫ్టీ చేస్తాం. నెక్స్ట్ ట్యూస్డే అయితే ఫినాన్స్ నిఫ్టీ చేస్తాం, ఓకేనా. అదేవిధంగా వెన్స్డే అయితే నిఫ్టీ చేస్తాం, బ్యాంక్ నిఫ్టీ చేస్తాం, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి. థర్స్డే అయితే నిఫ్టీ చేస్తాం, ఫ్రైడే అయితే సన్సెక్స్ చేస్తాం. అన్నీ కూడా ఎక్స్పైరీలు అయితే చేస్తాం. ఈ విధంగా ఫ్రైడే కాబట్టి మీరు స్క్రోల్ చేసుకుంటే బ్యాక్కి మీకు ఎక్స్పైరీస్ అనేవి వస్తాయి. ఈ విధంగా మనం ఆప్షన్ సెల్లింగ్ అనేది ఈ విధంగా చేస్తాం. మన టార్గెట్ ఏంటంటే డైలీ 0.5% to 1%, డైలీ 0.5 to 1%. సిచ్యువేషన్ బట్టి మనం ఏది సెల్లింగ్ చేయాలనేది చూసి మనం ఇక్కడ క్లారిటీగా చెప్తే ఈ విధంగా మనం సెల్లింగ్ చేసి ఈ విధంగా అయితే మనం ప్రజెంట్ చేస్తాం. ప్రజెంట్ చేసినాక సో ఈ విధంగా ప్రజెంట్ చేసినాక మనము 3 గంటల తర్వాత మనము ఈ విధంగా ఇవ్వండి 2:41కి మనము బై చేసాం. ఈ విధంగా 565 రూపాయలు వచ్చింది మనకి. ఆల్మోస్ట్ మనకి మార్జిన్ మనకి 70,000 అలా తీసుకున్నట్టుంది. సో ఆల్మోస్ట్ మనకి 565 రూపాయలు అనేది రావడం జరిగింది. మీరు స్క్రోల్ చేసుకుంటే ఈ విధంగా అయితే రావడం వస్తే ఇది ఒక లాట్ చేస్తే కొంతమంది మన ఫ్రెండ్స్ చాలామంది కొంతమంది 10 లాట్లు చేశారు అండ్ కొంతమంది 20 లాట్లు చేశారు. 10 లాట్లు చేసినట్లయితే మీకు ఇక్కడ చూడండి క్లారిటీగా, ఇక్కడ ఒక లాట్ చేస్తే మనకి 565 రూపాయలు వచ్చింది. 10 లాట్లు చేస్తే 5,650. అదేవిధంగా 20 లాట్లు చేస్తే 11,000. సో ఈ విధంగా మనకి ఈరోజు అయితే మనకి 0.56% అయితే రావడం జరిగింది. బట్ డిఫరెంట్ నిఫ్టీ మండే అయితే మనకు ఆల్మోస్ట్ నియర్లీ 1% రావచ్చు. అదేవిధంగా ట్యూస్డే అయితే నియర్లీ 0.8. అదే మన టార్గెట్ ఏంటంటే 0.5 నుంచి 1% అనమాట. ఈ విధంగా అయితే మనకి ఆప్షన్ సెల్లింగ్లో అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఆప్షన్ సెల్లింగ్ గురించి తర్వాత ఆప్షన్ బయింగ్ గురించి మాట్లాడతాను. ఆప్షన్ సెల్లింగ్ గురించి అయితే ప్రజెంట్ అయితే మాట్లాడతాను. మన రిజల్ట్స్ ఎలాగ ఉన్నాయంటే క్లియర్గా చూపిస్తున్నాను మీకు. జనవరి నుంచి నాకు ఆల్మోస్ట్ అంటే దీన్ని టెస్ట్ చేద్దాం కదా అని చెప్పేసి లైవ్లో అయితే ఇంప్లిమెంటేషన్ చేసాం. ఆల్మోస్ట్ మనకి 28K అయితే ప్రాఫిట్ వచ్చింది, కానీ 5,000 అయితే బ్రోకరేజ్ అయ్యింది. ఇక్కడ చూడండి ఈ బ్రోకరేజ్లో ఆల్మోస్ట్ 4,200 రూపాయలు మనకి బ్రోకరేజ్ పోయింది. ఆల్మోస్ట్ 4% అనేది మనకి బ్రోకరేజ్లోనే పోవడం జరిగింది. బట్ ఈ బ్రోకరేజ్ని తగ్గించుకోవడానికి ఏంటంటే మీకు బ్రోకరేజ్ని తగ్గి ఈ 5,000 కూడా సేవ్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ 5,000లో ఒక 4,000 రూపాయలు సేవ్ చేసుకోవడానికి ఎమ్ స్టాక్ అకౌంట్ అనేది మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే ఈ 4,000 రూపాయలు కూడా 23,000 ప్లస్ 4,000 27,000 రూపాయలు మీకు రావడం అయితే జరగదు. బ్రోకరేజ్ అనేది మీకు అనేది ఉండదు. జెరోడాలో అయితే బ్రోకరేజ్ మనకి లాట్కి 20-40 రూపాయలు ప్లస్ ట్యాక్సెస్ పోతాయి కాబట్టి అదే ఎమ్ స్టాక్లో అయితే మనకు ఆ 40 రూపీస్ కూడా మనము సేవ్ చేసుకోవచ్చు. ఈ ఎమ్ స్టాక్లో మీరు ఆప్షన్ సెల్లింగ్ అనేది చేయడం వల్ల ఏంటంటే మీకు బ్రోకరేజ్ అనేది మీకు సేవ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇకపోతే ఇక చూడండి, ఇక్కడే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే చేసాము. అందువల్ల కొంచెం మనకి జనవరి ఫిబ్రవరిలోనే మనకి కొంచెం లాసెస్ అంటే మనకి 5 to 6% అయితే రావడం జరిగింది. ఇంకా ఎక్కువ రావాలి. బట్ మనకి ఈ విధంగా మీకు ప్రతి మంత్ చూపిస్తాను చూడండి. ఈ 4 మంత్స్కి ఆల్మోస్ట్ 6% అనేది రావడం జరిగింది. 1 lakh క్యాపిటల్ అండి. ఆల్మోస్ట్ మనకి 24,000 అంటే 6% ప్రతి ఎవ్రీ మంత్ కూడా రావడం అయితే జరిగింది. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ప్రతి నెల కూడా మీకు ఎంత జనవరిలో చూపిస్తాను చూడండి. జనవరి కదా ఇది. జనవరిలో చూడండి, జనవరిలో 5% అనేది రావడం జరిగింది. యాక్చువల్లీ ప్రాఫిట్ అయితే 6K రావడం జరిగింది. బట్ అందులో మనకి 1,000 అయితే పోయింది. సో బ్రోకరేజెస్ ఆల్మోస్ట్ మనకి 800 రూపాయలు అనేది బ్రోకరేజ్ అనేది పోవడం జరిగింది. సో ఇది కూడా పోకుండా 800 రూపాయలు కూడా పోకుండా ఉండాలంటే మీరు ఎమ్ స్టాక్ అనేది ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఆ బ్రోకరేజ్ కూడా పోకుండా ఉంటుంది. ఎమ్ స్టాక్ ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది మాకు వాట్సాప్ కానీ టెలిగ్రామ్లో కానీ హాయ్ అని పెట్టినట్లయితే కింద డిస్క్రిప్షన్లో మా యొక్క వాట్సాప్ నెంబర్ ఇస్తాం. మీరు అక్కడ హాయ్ అని పెట్టినట్లయితే మీరు ఎమ్ స్టాక్ మన ద్వారా ఓపెన్ చేసుకోవడానికి అవుతుంది. ఓకేనా. ఇకపోతే ఫిబ్రవరి చూపిస్తాను. ఫిబ్రవరిలో
సో ఇక్కడ ఫిబ్రవరి ఇక్కడ ఏదో ప్రాబ్లం అవుతున్నట్టుంది, అవ్వట్లేదు. ఓకే, ఫిబ్రవరిలో ఆల్మోస్ట్ మనకి 5K రావడం జరిగింది, ఆల్మోస్ట్ 5% ఇక్కడ కూడా రావడం జరిగింది. కాకపోతే మార్చ్లో చూసుకున్నట్లయితే మార్చ్లో కూడా మనకు ఆల్మోస్ట్ 6% అయితే రావడం జరిగింది. ట్యాక్సెస్ పోయిన మనకి 4% అయితే రావడం జరిగింది. ఇక ఏప్రిల్లో చూసుకున్నట్లయితే ఏప్రిల్ కదా, ఏప్రిల్లో చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ మార్చి ఏప్రిల్ కలిపి వచ్చింది. ఏప్రిల్లో చూసుకున్నట్లయితే మనకి ప్రజెంట్ అయితే 7.7% అయితే రావడం జరిగింది. ఈ విధంగా మనకి ఆల్మోస్ట్ మనం ఇప్పుడు స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ మనకి జనవరి నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చూడండి ఈ మనకి ఏప్రిల్లో 10% వచ్చింది. ఆల్మోస్ట్ మనకి ఈ ట్యాక్సెస్ అనేది ఆల్మోస్ట్ 1120 రూపాయలు పోయాయి. మనకి ఈ విధంగా పోకుండా ఉండడానికి అయితే మనకి ఆల్మోస్ట్ ఎం స్టాక్ అయితే ఓపెన్ చేయండి. ఈ విధంగా అయితే ఆప్షన్ సెల్లింగ్ ద్వారా మనము ఇక్కడ మీరు ఏదో చూసేసి ఏదో చేసేసి కాదండి, మనం ఇక్కడ రిజల్ట్స్ అనేది చూపిస్తున్నాం, క్లారిటీగా చూపిస్తున్నాం. మినిమం 6% నుంచి 12% అయితే రావడానికి అవకాశం ఉంది. మీరు మాతో ట్రేడ్ చేయాలి అనుకుంటే మార్నింగే మేము ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మన యొక్క ఫ్రీ గ్రూప్లోనే అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఫ్రీ గ్రూప్లోనే ఇస్తున్నాం. మన యొక్క వర్క్ మీరు నచ్చినట్లయితే ఒక డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. లేదు డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తే మనము మాకు కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా, మీరు ఎందులో చేసుకున్నా పర్వాలేదు, బట్ మా అండర్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే మాకు కూడా కొంచెం బూస్టప్ ఇచ్చినట్టయితే అవుతుంది. ఇకపోతే ఇది ఆప్షన్ సెల్లింగ్ అండి. ఆప్షన్ సెల్లింగ్ ద్వారా మనము 6% నుంచి 12% అయితే మనం సంపాదించుకోవచ్చు. మినిమం క్యాపిటల్ 1 lakh. ఈ విధంగా ఇది మనం బిగ్ ప్లేయర్స్ కండి. స్మాల్ ప్లేయర్స్ కోసం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం అయితే వచ్చేసిందండి. స్మాల్ ప్లేయర్స్ గురించి మనం మాట్లాడినట్లయితే స్మాల్ ప్లేయర్స్కి చాలామంది అడుగుతున్నారు, సార్ మీరు ఆప్షన్ బయింగ్ ఎలాగిస్తున్నారు? ఇదిగోండి ఆప్షన్ బయింగ్. ఈరోజు ఇచ్చిన దాంట్లో ఒకటి స్టాప్లెస్ హిట్ అయిందండి. ఇంకొకటి మనం ఇచ్చిన దాంట్లో చూడండి 335కి బై స్టాప్లెస్ 295, టార్గెట్ 375, 410 అండి. ఇది ఆల్మోస్ట్ మనకి యాక్టివేట్ అయిన తర్వాత ఇది 535కి 200 పాయింట్ల నుండి మూవ్ అయిందండి. 200 పాయింట్లు మూవ్ అయింది. ఓకేనా, ఆల్మోస్ట్ 90 to 95% అనేది యాక్యురసీ ఉంటుందండి. మన ప్రాఫిట్ మంత్ర అఫీషియల్ నుంచి వచ్చే బ్యాంక్ నిఫ్టీ కాల్స్ అనేవి మంచి యాక్యురసీగా ఉంటాయి. ఎవరైనా ఆప్షన్ బయింగ్ చేయాలనుకుంటే మినిమం క్యాపిటల్ అనేది 20,000 ఉండాలండి. సో దాన్ని మీ నుంచి మీకు ఈజీగా అయితే మీరు రొటేట్ చేసుకోవచ్చు మనీ. దీని యొక్క ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఏంటంటే మీకు 40 to 50% పర్ మంత్ అనేది ఉంటుందండి. బట్ ఏంటంటే ఆప్షన్ బయింగ్ అనేది 1 lakh నుంచి అయితే ఎవరు చేయొద్దు. 1 lakh దాకా మీరు క్యాపిటల్ పెట్టుకోండి. 20K నుంచి 1 lakh అంతకు మించి అయితే మీరు చేయొద్దండి. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఆప్షన్ బయింగ్ మీరుగా ఓన్గా ట్రేడ్ చేసుకోవాలి అనుకుంటే ఆప్షన్ బయింగ్కి సపరేట్ కోర్స్ ఉంది. ఓకేనా, మీరు వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ హాయ్ అని మెసేజ్ చేస్తే ఆ కోర్స్ అనేది మీకు యాక్సెస్ ఇస్తాం. దానికి ఆప్షన్ బయింగ్కి అయితే ఫీజు ఉంటుందండి. ఇందులో మీకు కోర్సులో ఏంటంటే ఆప్షన్ బయింగ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ స్టాక్స్ ఎలా చేయాలి, మ్యూచువల్ ఫండ్స్ ఎలా చేయాలి, అదేవిధంగా కమోడిటీ ఎలా చేయాలి, మొత్తం కూడా మీకు కోర్సులో అనేది మీకు కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇందులో పెడతామని, అది మీరు చూసిన హాయ్ అని పెడితే మీకు సంబంధించిన మొత్తం టోటల్ డీటెయిల్స్ అయితే మీకు క్లారిటీగా అయితే వివరిస్తామని. ఇకపోతే ఆప్షన్ సెల్లింగ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. మీకు ఇంకా ఆప్షన్ సెల్లింగ్ అనేది మేముగా ఓన్గా చేసుకోవాలి అనుకుంటే మాత్రం దానికి సంబంధించిన ఒక ఇండికేటర్ ఉంటుందండి. ఆ ఇండికేటర్ అంటే యాక్చువల్గా మీరు డీమ్యాట్ అకౌంట్ చేస్తే మీకు ఫ్రీ ఆఫ్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ డీమ్యాట్ ఓపెన్ చేయకపోయినా మన యొక్క ప్రాఫిట్ మంత్ర అఫీషియల్లో అయితే మీకైతే ఫ్రీగా మీకు యాక్సెస్ ఇవ్వబడుతుంది. బట్ మన యొక్క వర్క్ని మీరు ఎంకరేజ్ చేయాలనుకుంటే ఒక డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసి సపోర్ట్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఎవరైతే ఆప్షన్ సెల్లింగ్ అనేది ఓన్గా చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు మాత్రం ఇండికేటర్ ఉంటుంది, దాని ద్వారా మీరు ఆప్షన్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు.
మీకు పర్ మంత్ అనేది మీకు 1000 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తామండి. ఇకపోతే ఆప్షన్ బయింగ్ చేసుకోవాలి అనుకుంటే ఆప్షన్ బయింగ్ కానీ స్టాక్స్ కానీ ఎవరైతే ఓన్గా చేయాలనుకుంటారో వాళ్ళకి సంబంధించి కోర్స్ ఉంటుందండి. ఆ కోర్స్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు మెసేజ్ చేయండి. ఆప్షన్ బయింగ్ అనేది మీరు ఎక్కడ కూడా ఆప్షన్ బయింగ్ సంబంధించి ఎక్కడ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాకెట్లా మూవ్ అవుతాయి. ప్రతి 10 కాల్లో 8 నుంచి 9 కాల్స్ అయితే మీకు రాకెట్ లాగా మూవ్ అవుతాయి. ఇదండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్గా ఒక మాట చెప్తున్నాను. ఏంటంటే ఒకసారి ఆలోచించండి. మీ యొక్క మంత్లీ స్టేట్మెంట్ జిరోడాలో కానీ ఎక్కడైనా తీసుకోండి. మీరు ప్రాఫిట్లో ఉన్నారా, లాస్లో ఉన్నారా? మీరు ఆప్షన్ బయింగ్ చేసినా, ఆప్షన్ సెల్లింగ్ చేసినా అల్టిమేట్గా కావాల్సింది ఏంటండి? ప్రాఫిట్స్. బట్ మీరు ఉన్నారా లేదో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మేము ఇక్కడ 1 lakhtోనే ట్రై చేస్తాం కాబట్టి ఇవి 1 lakhతో వచ్చిన రిజల్ట్స్. మీరు ఒక 10 లాట్స్లో చేసుకుంటే మీకు ఇక్కడ 90,000 కనిపిస్తుంది, ఇక్కడ మీకు 70,000 కనిపిస్తుంది. సో మీకు మీ యొక్క క్యాపబిలిటీని బట్టి చేయండి. మేమైతే క్యాపిటల్ని అయితే ఇంక్రీజ్ చేస్తున్నాం. మే నుంచి ట్రయల్ వర్షన్గా మేమైతే ఒక 1 month 2 months అయితే మేము లైవ్లో డిప్లాయ్ చేయలేదండి. ఆల్మోస్ట్ 6 months అనేది లైవ్లో డిప్లాయ్ చేస్తాం. లైవ్లో డిప్లాయ్ చేసిన తర్వాత అప్పుడు మాకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ప్రజెంట్ అయితే మనం క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ చేసుకొని అయితే చేస్తున్నాం. మీరు కూడా మినిమం 1 lakhతో ట్రై చేయండి. ఒకసారి మీ యొక్క P&L చెక్ చేసుకోండి. ప్రాఫిట్లో ఉన్నారో, లాస్లో ఉన్నారో. ఓకేనా? ఓకే. ఎవరైతే మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో జిరోడా లింక్ అండ్ అప్స్టాక్ లింక్ అండ్ ఎంస్టాక్ లింక్ కూడా ఉంటుంది. మీరు అక్కడ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు. బ్రోకరేజ్ వద్దు, బ్రోకరేజ్ అంటే బయింగ్కి సెల్లింగ్కి 40 రూపీస్ పోతుంది కదా. మాకు బ్రోకరేజ్ వద్దు అనుకున్న వాళ్ళైతే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్రాఫిట్ మంత్ర అఫీషియల్లో ఇక్కడ చూడండి, జిరోడాలోనే అప్స్టాక్లోనే మీరు ఆప్షన్ బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చేస్తే 40 రూపీస్ అనేది మీకు బ్రోకరేజ్ అనేది పోతుంది. ఇక్కడ చూడండి, 0 బ్రోకరేజ్ ఆల్ ట్రేడ్స్ FNO. ఇక్కడ మీరు ఎంస్టాక్ ఉంటుంది. ఈ ఎంస్టాక్లో మీరు పోతే ఈ 40 రూపీస్ కూడా పర్ లాట్కి 40 రూపీస్ కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. 40 × 20 సెషన్స్ అంటే ఆల్మోస్ట్ మీకు 1000 రూపాయలు మీకు బ్రోకరేజ్ అనేది సేవ్ అవుతుంది. ఓకేనా? ఇదండి. ఆప్షన్ సెల్లింగ్ గురించి కావాలంటే 1 lakh అనేది మీరు డిపాజిట్ చేసుకొని మినిమం 6 to 10% వస్తుంది. అదేవిధంగా ఆప్షన్ బయింగ్ చేసుకోవాలనుకుంటే ఇట్స్ రిస్క్, స్మాల్ రిస్క్ ఉంటుంది. బట్ 40 to 50% అయితే రిటర్న్ అయితే ఉంటుంది. 1 lakh మించి అయితే చేయొద్దు. వీడియో అనేది చాలా జెన్యున్గా క్లారిటీగా అయితే చేసాము. మీకు ఎక్కడ కూడా మంత్లీ 5% ఆప్షన్ బయింగ్లో కానీ సెల్లింగ్లో కానీ కన్సిస్టెంట్గా ప్రతి మంత్ కూడా 5% రిటర్న్ అంటే అది చాలా అల్టిమేట్ అండి. మీకు రిలయన్స్ కంపెనీ, ఇన్ఫీ కంపెనీ వాళ్ళే మీకు 20 to 25% పర్ ఇయర్ అనేది జనరేట్ చేస్తున్నారు. మనం ఆల్మోస్ట్ 60%, 5% పర్ మంత్ వేసుకున్న 60% అనేది జనరేట్ చేస్తున్నాం. సో ఆలోచించండి, ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇకపోతే మండేకి సంబంధించి ఓట్ల పండుగకు సంబంధించి అందరూ కూడా దయచేసి ఓటు వేయండి. సో నెగ్లెక్ట్ చేయొద్దు. మన యొక్క దేశ భవిష్యత్తు అనేది మీ చేతుల్లో ఉంది కాబట్టి ఓటుని నెగ్లెక్ట్ చేయకుండా ఈ యొక్క ఓట్ల పండుగలో పాల్గొని మీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోండి. ఓకేనండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఇది మీకు మన యొక్క చాలా డెడికేషన్ వీడియో అండి. ఇది మన యొక్క క్లయింట్స్, మన యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా మీకు డెడికేట్ చేస్తున్నాం. ఈ వీడియోని 1-10 సార్లు చూడండి. మీకు 5 to 10% పర్ మంత్ అంటే అల్టిమేట్ అండి. చాలా ఎక్సలెంట్ ప్రోగ్రాము, మీకు యూజ్ అవుతుంది. మాకు కూడా చాలా బాగా యూజ్ అయింది. సో మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.